అట్ ది సేమ్ టైం మీరు కూడా జాబ్స్ పోస్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇలా ఇక్కడ స్టార్ట్ ఆర్ పోస్ట్ ఏ జాబ్ ఇక్కడ ఉంటుంది ఆప్షన్. అది డాష్ బోర్డ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, పోస్ట్ ఏ జాబ్. సో ఇందులో జాబ్ స్టార్ట్ చేయాలంటే మనం ఎంతో కొంత మీరు అమౌంట్ యాడ్ చేయాలి. జాబ్ టైటిల్ మీరు మీ జాబ్ ఆ టైప్ని బట్టి ఎలాంటి జాబ్ అయితే అలా దానికి సరిపడా టైటిల్ ఇచ్చి, దానికి చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చి, ఏ కంట్రీ అంటే ఆ కంట్రీ వరల్డ్లో అన్ని కంట్రీస్ ఉంటాయి. మీకు ఓన్లీ ఇండియా కావాలంటే ఇండియానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ కంట్రీస్ అంటే ఆల్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని కంట్రీస్ ఏ రీజియన్లో మీ వర్క్ రావాలనుకుంటున్నారో చేయాలనుకుంటున్నారో యూజర్స్ వాళ్ళకి మాత్రమే మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇలా అది కంట్రీస్ తర్వాత సబ్ కేటగిరీ ఉంటుంది. మీ వర్క్ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక వర్చువల్ అసిస్టెంట్స్ అనుకోండి, ఆ రైటింగ్ రికార్డింగ్ ఏదో ఒకటి రైటింగ్ మీకు ఆ రిలేటెడ్ది సెలెక్ట్ చేసుకోవాలి కేటగిరీస్. అండ్ అమౌంట్ పర్ పొజిషన్స్ మీరు ఎంత ఇద్దామనుకుంటున్నారు. ఇక్కడ 0.02 మినిమం లీస్ట్ అమౌంట్ మనము ఒక యూజర్కి ఇచ్చేది ఆ వర్క్ను బట్టి ఎంత అమౌంట్ ఇవ్వాలో మనమే అర్థం చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఎంతైనా ఇవ్వచ్చు, బట్ మినిమం లీస్ట్ అయితే 0.02. చిన్న సోషల్ మీడియా వర్క్స్కి ఇది పనికొస్తుంది అన్నట్టు. చిన్న ఇమేజ్ షేర్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ఏదైనా ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ వీడియో వాచింగ్ కానీ అట్లాంటి వాటికి చిన్నవి సోషల్ మీడియా మార్కెటింగ్ మాత్రం తక్కువలో ఇవ్వాలి. బట్ రిమైనింగ్ వర్క్స్ మాత్రం కొంచెం సెంట్స్ అవి పెరుగుతాయి. సో మనం ఇది డాలర్స్లో ఎర్న్ చేసే సైట్. సో నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎంతమంది మీరు ఒకరంటే ఒకరికి ఇవ్వచ్చు, 10 మంది అంటే 10 మెంబర్స్కి, 20 అయితే 20, 30, 100 అయితే 100, 500 అయితే 500, ఎంతమంది రిక్వైర్మెంట్ కావాలంటే అంతమందికి ఇవ్వచ్చు. సో అలా మీకు ఇక టోటల్ బడ్జెట్ వస్తుంది మీరు ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి. సో అలా మీరు మీ జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. వాళ్ళు యూజర్స్ అర్థం చేసుకునే విధంగా అది ఇచ్చి పోస్ట్ చేయాలి. సో మీరు మీ వర్క్ వాళ్ళు చేసిన విధంగా మీరు ఏ ప్రూఫ్స్ అడుగుతారో అడగచ్చు. వాళ్ళు యూజర్స్ చేశారని మీరు నమ్మడానికి వాళ్ళని స్క్రీన్ షాట్ అడగచ్చు, లేదా టెక్స్ట్ ప్రూఫ్ అడగచ్చు. మీ వర్క్ని బట్టి పెట్టి అలా పోస్ట్ జాబ్ చేస్తే అది ఈ వెబ్సైట్ అడ్మిన్ దగ్గరికి వెళ్తుంది. అడ్మిన్ మీరు ఏం పోస్ట్ చేస్తారో చెక్ చేసి మీ జాబ్ టైప్ అది మేము లిస్ట్లో అక్కడ యాడ్ చేసేదా లేకపోతే రిజెక్ట్ చేసేదా దాన్ని బట్టి మేము యాడ్ చేస్తాము లిస్ట్లో. ఒకవేళ అది వెబ్సైట్ రూల్స్కి విరుద్ధంగా ఉంటే మాత్రం మేము రిజెక్ట్ చేస్తాము, మీకు చెప్తాము ఎందుకు రిజెక్ట్ చేసాము. సో మీరు మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని మళ్ళీ డిస్క్రిప్షన్ అందరికీ అర్థమయ్యే విధంగా ఇవ్వచ్చు. సో అలా ఆ విధంగా దీంట్లో జాబ్స్ పోస్ట్ చేయొచ్చు. సో ఇది 2 టైప్స్ అన్నట్టు. మీరు వర్క్ చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకు కూడా వర్క్ ఇవ్వచ్చు మీరు. ఇఫ్ మీకు ఏదైనా ఆన్లైన్ వర్క్ ఉంటే, డేటా ఎంట్రీ నుంచి యూట్యూబ్ వీడియో రివ్యూ నుంచి, మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ ఛానల్ మీరు చేసే యూట్యూబ్ వీడియోస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే అలా వాటికి సంబంధించినవి కూడా మీరు దీంట్లో పోస్ట్ చేయొచ్చు. మీకు ఇందులో యూజర్స్ రివ్యూస్ ఇస్తారు. సో అది సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి ఇప్పుడు ఇక్కడ వరకు అయితే చెప్పాను. సో ఇది ఇక డాష్ బోర్డ్కి వెళ్తే ఇక్కడ జాబ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్, అలా మీరు చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు అడగచ్చు, నాకు వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ.